గణేశాయ నమః. శ్రీ సరస్వత్యర్మ శ్రీ గురుభ్యన్మ. మిత్రులారా, సత్సంగంలో భాగంగా మనం భాగవత మహాపురాణాన్ని యథాతథంగా అంటే ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందాన్ని 88 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 89వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవానుణ్ణి ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదివే వాసిష్ఠాయ నమో. ఈ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటూ సమర్థ గురు సాయినాథ్కి జై చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. ఇతి వ్యవస్యాజగరం బృహద్వపుః సయోజనాయా మమాద్రిపీవరం ధృత్వాద్భుతం వ్యాత్త గుహాననంతదా పదివ్యసేత గ్రసనాశయాఖలః. ఈ భూమి మీద, భరత భూమి మీద పుట్టిన ప్రతివాడు కూడాను రోజు సంస్కృతాన్ని వినాలి, సంస్కృతాన్ని చదవాలి అనేది శాస్త్రం. సంస్కృత శ్లోకాలు 1-2 అయినా రోజుకు చదువుకోవాలి లేదా వినాలి. ధరాధరోష్టో జలధోత్తరోష్టో దర్యాననాంతో గిరిశృంగదంష్ట్ర ధ్వాంతాంతరాశ్రో వితతాధ్వజిహ్వ పరుషా నిలశ్వాసదవేక్షణోష్ణ. అఘాసురుడు వచ్చాడు. ఏం చేశాడు? వాడు పెద్ద కొండ చిలువ రూపం ధరించాడు. దారిలో పడుకున్నాడు. ఏ ఉద్దేశంతో? మొత్తం ఈ గోపాలుని, బలరామ, కృష్ణుణ్ణి అందరినీ కూడా మింగేస్తే అప్పుడు వాళ్ళ పితృలు, వాళ్ళ మాతాపితరులు ఉంటారు కదా, వాళ్ళని కూడా చంపేసినట్టే లెక్క అంటూ వాడు భావించి వీడెవరు? అఘాసురుడు ఎవరు? ఇంతకుముందు చంపాడే కృష్ణుడు, వాళ్ళ సోదరుడు. పూతనకి బకాసురుడికి సోదరుడు వీడు. ఆ కక్షతోటి ఒకవైపు వాడు కంసుడు పంపించాడు స్నేహితుడు, ఆ కక్ష ఒకటి చంపాలని. ఈ యొక్క రెట్టింపు కక్ష ఏంటంటే వీడి సోదరుని చంపేశాడు కృష్ణుడు. కాబట్టి వీళ్ళందరినీ చంపేస్తే, గోపాలమిత్రుడు అందరినీ చంపేస్తే వాళ్ళని చంపేసినట్టు మొత్తం కులమే నాశనం అయిపోతుంది అని భావించి వాళ్ళని మింగేసేయాలని ఒక కొండ చిలువ రూపంలో పడుకున్నాడు. వాడి పొడవు ఎంతటా? 1 యోజనం అంటే 12 మైళ్ళు, 8 మైళ్ళు, 12 కిలోమీటర్లు. 1 యోజనం పొడవు. చూడటానికి ఒక పెద్ద మహాపర్వతంలాగా కనబడుతున్నాడు. నోరు తెరిచాడు వాడు, భయంకరంగా కనబడుతున్నాడు. వాడి కింద పెదవి నేలకి తాకితే పై పెదవి ఆకాశానికి అంటుతుందట. ఆ దవడలు పెద్ద పెద్ద గుహల్లాగా ఉన్నాయట. కోరలు పర్వత శిఖరాల్లాగా ఉన్నాయి. లోపడంతా, వాడి నోటి లోపడంతా చీకటి, దావాగ్ని జాలు లోపల. వాడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పొగలు సెగలు కక్కుతున్నాయి. ఘోరమైన నాలుకను తెరిచాడు వాడు. దృష్ట్వా తంతాదృశం సర్వే మత్వా బృందావన శ్రియం యాత్తా జగరతుండేనా ప్రేక్షంతే స్మ నిలయా. ఈ గోపాల్ బాలురందరూ కూడా చూసి బృందావనంలో ఇదొక వింతేమో అనుకుంటున్నారట. మనం ఏదన్నా సర్కస్కో దీనికి దాన్ని ఏమంటారు, పక్షులు అవన్నీ ఉండే చోట జంతువులు ఏమంటారు దాన్ని, జూ, అదొక జూ పార్క్ అనుకుంటున్నాడు అనమాట వాళ్ళు. అందులో ఇదొక వింత జంతువేమోలే అనుకుంటున్నారట బాలులందరూ. ఆహో మిత్రానికి రథాసత్వ కూటం ప్రస్థితం అస్మత్ సంగ్రసనాత్యాత వేళతుండాయతే నభా. ఇది కూడా ఒక పెద్ద పామేమోలే, నోరు తెరిచి ఉంటుంది అనుకుంటున్నారట వాళ్ళు. రేపు మనం కొనసాగిద్దాం. రేపటి సాయినాథ్ మహారాజ్ చేకోరా హారతి. ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ.